వర్ణి మండల కేంద్రంలోని విద్యుత్ జాకోర సబ్స్టేషన్లో శుక్రవారం తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ విద్యుత్ వినియోగదారుల సమస్య పరిష్కార వేదిక కార్యక్రమాలను నిర్వహించారు. విద్యుత్ వినియోగదారులు తమ తమ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. సందర్భంగా విద్యుత్ అధికారులు వినియోగదారులకు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధముగా తగు సలహాలు సూచనలు తెలియజేశారు. కార్యక్రమంలో టీఎస్ ఎన్పీడీసీఎల్ నిజామాబాద్ చైర్పర్సన్ ఎరుకల నారాయణ, మెంబర్ టెక్నికల్ సలాంధ్ర రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ షేర్ సత్యనారాయణ, సిఆర్జీఎఫ్ 4th మెంబర్ మర్రిపల్లి రాజాగౌడ్, డిఈ ముక్తార్, అకౌంట్ ఆఫీసర్ శివాజీ గణేష్, ఏఎలు శ్రీనివాస్, బుచ్చిబాబు, గోపి, ఫక్రుద్దీన్, అలాగే సబ్ ఇంజనీర్లు, లైన్మెన్లు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. దృశ్యం న్యూస్ ప్రతినిధి శేఖర్, రుద్రూర్ మండలం. కూడా అదే ఫోన్ కూడా అదే చెప్పాను సార్. 3 డేస్లో డీ గారితో కూడా మాట్లాడాము. ఎట్లా సాల్వ్ అయితే మనం ప్రాబ్లం క్లోజ్ అయిపోతుందని చూడాలి. ఒకవేళ చేయకపోతే పై దృష్టిలో వెళ్ళిపోతుంది. అటువంటి చేయకండి. 4th మెంబర్ గారు కరెక్ట్గా చెప్పారు. మాట్లాడేటప్పుడు కరెక్ట్ మాట్లాడండి. పని చేయడం ఒక ఎత్తు, మనం కన్జ్యూమర్తో మాట్లాడడం ఒక ఎత్తు. ప్రాపర్గా మాట్లాడి పని కొంచెం డిలే అయినా కూడా కన్జ్యూమర్స్ బేర్ చేస్తారు. కానీ పని చేసినా కూడా అడ్డంగా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నాకెందుకు చేసినావు, పో ఆడబో ఇడపో అని చెప్తే మాత్రం కన్జ్యూమర్ పంపించేసినాం. కొన్ని కేసులో కన్జ్యూమర్ కూడా ఆ రికవరీ అనేది బిల్లో క్రెడిట్ ఇస్తారు. అంటే 3000 పెనాల్టీ వేసారు అనుకోండి, 3000 కన్జ్యూమర్కే ఇవ్వండి అంటే కన్జ్యూమర్ బిల్లు వారు యాడ్ చేస్తారు. ఆయనకు బిల్ కట్టకుండా మనకు అమౌంట్ క్రెడిట్ అయిపోతుంది. అంటే అటువంటి చేయకండి. ఏదైనా ఉంటే మాత్రం పెనాల్టీలు కూడా ఉంటాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పనిచేయండి. ఈ లోకల్ వర్ణి సెక్షన్ లోపల లోకల్ కోర్ట్, ప్రజా కోర్ట్ అనుకో, లోకల్ కోర్ట్ అనుకో, కన్జ్యూమర్ కోర్ట్ అనుకోండి, ఏదైనా కానీ మన కన్జ్యూమర్ ఫోరం అనేది ఇక్కడ ఒకటి మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను వర్ణి సెక్షను, రుద్రూరు, తర్వాత కోటగిరి, చందూరు, పోతంగల్, ఇవి 5 సెక్షన్లకు సంబంధించిన కన్జ్యూమర్స్కి, రైతాంగానికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కానీ, అది కూడా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే వాటిని కన్జ్యూమర్ ఫోరం దృష్టికి తీసుకొచ్చేసి అవన్నీ రిజాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని కన్జ్యూమర్స్ అందరికీ కూడా మనము వైడ్గా పబ్లిసిటీ అన్ని పేపర్లు కూడా మనం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మనం వాట్సాప్ గ్రూపులు కూడా కొన్ని ఉన్నాయి, రైతులకు సంబంధించినవి, తర్వాత కన్జ్యూమర్కి సంబంధించిన వాటికి కూడా మరి మన మిత్రులందరూ కూడా మరి ఆ రకంగా కూడా పబ్లిసిటీ చేశారు. ఇప్పుడు ఆల్రెడీ రైతాంగం మరి ఈరోజు మిగతా కన్జ్యూమర్సే కానీ ఎవరు కూడా రాలేకపోయారు. వచ్చిన ఇద్దరు కన్జ్యూమర్స్ వచ్చారు. వాళ్ళ 2 కంప్లైంట్స్ కూడా తీసుకున్నాం. క్షేత్రస్థాయిలో వాటిని ఇన్స్పెక్ట్ చేయించేసి అవి ఇమీడియట్లీ సాల్వ్ చేయడానికి వాటికి ఒక రిజల్యూషన్ అనేది ఒకటి పాస్ ఆన్ చేసేసి సెక్షన్ ఆఫీసర్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి అవి తొందరలోనే వాళ్ళకు కూడా పనులు చేసేసి చూపిస్తారని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. రైతాంగము ఏంటంటే దాదాపుగా క్రాప్ కటింగ్ ఉన్నది. చాలామంది పంట పొలాలు వాళ్ళు కోసిన పంటను ఆరబెట్టుకోవడము, తర్వాత మార్కెట్కు తరలించడం, ఇలాంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా రాలేక, ఇక్కడ అందుబాటులో లేక మరి మా కన్జ్యూమర్ ఫోరం యొక్క మీటింగ్కి అటెండ్ కాలేదు. కొంతమంది వచ్చారు, వాళ్ళకి మేము తగిన సమాధానాలు చెప్పేసినాం, వాళ్ళ పనులు కూడా చేసి పంపించాం. ఎవరైతే రాలేదో వాళ్ళు ఇక్కడ దాకా రానవసరం లేదు. వాళ్ళు చిన్న లెటర్ మీద రాసేసి వాట్సాప్లో మాకు మా నెంబర్లకి పంపించినా కానీ దాన్ని రిజిస్టర్ చేసేసి వాటిని మనం యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్ ప్రకారంగా ఎంత కాలంలో ఏ పని చేయాలన్నది ఆ రకంగా చేసేసి కన్జ్యూమర్స్, రైతాంగాన్ని అందరికీ కూడా మరి తగిన సమన్వయ న్యాయం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. సో రైతాంగం కూడా మరి రెండో కాపు వేసుకునే ముందు వారి యొక్క మోటార్ల దగ్గర కెపాసిటర్స్ వాలంటరీగా పెట్టుకోవాలి. దానివల్ల డిపార్ట్మెంట్కు బెనిఫిట్ జరుగుతుంది. అదే కాకుండా కన్జ్యూమర్స్ కూడా వాళ్ళ మోటార్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇవి 2 కూడా దృష్టిలో పెట్టుకొని మరి అవి కూడా చేసుకోవాలని ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. సో రెవెన్యూ కలెక్షన్స్ కూడా అదే రకంగా మరి కట్టాలి. బిల్లులు ఇచ్చిన వెంటనే మరి ఆర్థికంగా మాకు కొంచెం రెవెన్యూ కలెక్షన్స్ వచ్చినాయి అనుకోండి, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చరు వాళ్ళకి కావాల్సిన ఒక లైన్ కావాలన్నా, ఒక పోల్ కావాలన్నా, ఒక వైర్ కావాలన్నా, ఒక ట్రాన్స్ఫార్మర్స్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ మనం అందుబాటులోకి తెచ్చుకొని
వాళ్ళకి ఇవ్వడానికి, వాళ్ళకి సర్వీస్ చేయడానికి మాకు కూడా ఆస్కారం ఉంటుంది. అదే రకంగా కన్సూమర్స్ కూడా వాళ్ళని కూడా మరి డిపార్ట్మెంట్ సైడ్ కూడా మరి ప్రాపర్గా మనం రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే ఇమీడియట్లీ మనం సాల్వ్ చేయడానికి 24 గంటలు మనం కృషి చేస్తామని ఆశిస్తున్నాం. అంటే మీరు అందరూ చేస్తలేరని కాదు, మీరు 24 గంటలు చేస్తేనే ఈ రకమైన సేవలు మనం కన్సూమర్స్కి, రైతాంగాన్ని కూడా అందించడం జరుగుతుంది. సో ఇక్కడ బోధన్ డివిజన్ అందులో ఈ 1 సెక్షన్లో మరి ఎలాంటి సమస్య లేదు అని చెప్పడానికి నిజంగా కన్సూమర్ ఫోరం ముందుండి మీ అందరికీ కూడా మరోమారు కంగ్రాట్స్ చెప్పడానికి ముందుకు వస్తుంది. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్ కూడా మరి 100% రెవెన్యూ కలెక్షన్ చేసిండ్రు. అదే రకంగా క్యూములేటివ్ కూడా 100% వచ్చిందంటే అందరు కూడా మరోమారు మీకు అందరు కూడా మరి కంగ్రాట్స్ చెప్పడానికి మరి కన్సూమర్ ఫోరం ముందు ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఏ రకంగా అయితే మనం రెవెన్యూ కలెక్షన్స్ చేసి అగ్రగామిలో మొదటి స్థానంలో ఉన్నాము, అదే రకంగా జనాలకి అంటే కన్సూమర్స్కి, రైతాంగాన్ని కూడా సేవలు చేసే పద్ధతిలో కూడా మీరు ఆ రకంగా ఉంటారని మరి మీ అందరికీ కూడా మరోమారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ అవి తూచా తప్పకుండా చేస్తారని ఆశిస్తూ మరి టీ గారే కానీ ఏవో రెవెన్యూ కానీ బిల్లుల విషయంలో కొన్ని ఏమైనా అవకతవకలు వస్తే ఇమీడియట్లీ ఏవో గారిని కలవండి, అవన్నీ రెక్టిఫై చేస్తారు. ఏఈలైనా ఈడీలైనా డిలే చేయకుండా ప్రపోజల్స్ ఏవో గారికి పంపిస్తే అవి కూడా చేస్తారు. మీ డీ గారు డివిజన్ పరిధిలో కూడా మరి మా కన్సూమర్ ఫోరంకి వచ్చిన సమస్యలన్నీ దాదాపుగా అన్నీ పరిష్కారం చేసిండు. ఒకవేళ పెనాల్టీ ఏమైనా ఉన్నా కానీ ఆ పెనాల్టీ కూడా అన్నీ కూడా